హాయ్ అండి. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారందరూ? ఇదైతే నేను ముందు రోజు నైట్ తీసిన వీడియో. ఏంటంటే నేను పొద్దున్నే బయటికెళ్ళాలని చెప్పి నైట్ ఇంకా పిల్లలకి బాక్స్‌కి అన్నిటికి రెడీ చేసి పెట్టేస్తున్నాను. నేనొక్కదాన్ని బయటికెళ్ళినా సరే ఇంకా పిల్లలకేమో స్కూలుంది. ఈయనేమో షాప్‌కెళ్ళిపోతారు. వాళ్ళకి భోజనం గానీ, టిఫిన్ గానీ ఇబ్బంది లేకుండా ఉండాలని నేను నైట్‌కైతే ఇలా ప్రిపేర్ చేసేస్తున్నాను. ఇక్కడేంటంటే మా గూడూరులో పెద్దగా హోటల్సు పెద్దగా బాగుండవు. ఫుడ్ గూడా అంత పెద్ద బాగోదు. పిల్లలు స్కూల్‌కి తీసుకెళ్ళి క్యారేజ్ ఇచ్చి రావాలన్నా కొంచెం కష్టము. అందుకని నేనైతే బాక్స్‌కి కూడా రెడీ చేసేస్తున్నాను ముందు రోజు నైట్‌కే. ఎప్పుడైనా మనం నెక్స్ట్ డే ఎక్కడికన్నా ఎళ్ళాలి అనుకుంటే చాలామందేంటంటే పులిహారే కలుపుకుంటారు. అదైతే ఒక రోజంతా బావుంటుందని. ఇంకా పిల్లలైతే "అన్నం పులిహార ఒద్దు మమ్మీ, రవ్వ పులిహార ఏమన్నా చెయవా" అన్నారు. ఎప్పుడు బియ్యం రవ్వతోటే పులిహార చేస్తాను. ఆ బియ్యం రవ్వ గూడా ఎందుకులే అని జెప్పి ఇంకా గోధుమ రవ్వ తెచ్చుంటే దాంతో అయితే పులిహార అయితే కలుపుతున్నాను. గోధుమ రవ్వ పులిహార గూడా బావుంటుందండి. పొడి పొడిగా మనకి టేస్ట్ బావుంటుంది. ఎప్పుడు కూడా అన్నం పులిహార లేదంటే తెల్ల రవ్వ పులిహారే గదా కలుపుకుంటానని ఈసారైతే ఇట్లా చేస్తున్నాను. ఫస్ట్ అయితే గోధుమ రవ్వ ఉంటుంది కదా! అది ఒక 2 గ్లాసులు బాగా కొంచెం బటర్ కానీ, నెయ్యి కానీ, ఏదైనా సరే నూనె గానీ, ఏదైనా వేసుకొని కొంచెం మంట సిమ్‌లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ బాగా వేయించాలి. మనకి గోధుమ రవ్వ కదా! వేయించే వరకు మంచి వాసనొస్తుంది. ఒక గ్లాసు రవ్వ అనుకోండి, 1:30 గ్లాసు వాటరు కాగబెట్టేసుకొని, ఆ వాటర్‌ని దాంట్లో రవ్వలో వేసేసి ఉడికించుకుంటే సరిపోతుంది. దాన్ని కొంచెం చల్లారనిచ్చుకోవాలి. అప్పుడే వేడి వేడి మీద కలపకూడదు. ముద్దగా అనిపిస్తుంది. అది చల్లారేలోపు నేనైతే పోపుకి రెడీ చేసుకుంటున్నాను. ఇంకా బటర్ ఉంది ఇంట్లో. సరేలేని బటర్ వాడేద్దాంలే మళ్ళీ డేట్ అయిపోద్ది ఎందుకులే అని బటర్ వేసేసి కొంచెం పోపు దినుసులు, ఈ వేరుశెనగ పప్పు, జీడిపప్పు, కరివేపాకు, మధ్యలో కట్ చేసుకున్న ఈ పచ్చిమిరపకాయలుంటాయి గదా! అవి అన్నీ వేసేసి ఒకసారయితే ఫ్రై చేసేస్తున్నాను. చేసుకుంటే ఏంటంటే, ఆయనకి పొద్దున్నే వెళ్ళేటప్పుడు బాక్స్‌లో పెట్టుకొని షాప్‌కి తీసుకెళ్ళిపోతారు. పిల్లలు గూడా లంచ్‌లోకి తీసుకెళ్ళిపోతారులే అని చెప్పి నేనైతే చేస్తున్నాను. నేను గూడా కొద్దిగా బాక్స్‌లో పెట్టుకొని తీసుకెళ్దామని జెప్పి ఇదైతే కలుపుతున్నాను. బావుంటుంది ఒక రోజంతా మనకి ఎక్కడికన్నా బయటికెళ్ళేటప్పుడు తీసుకెళ్ళేదానికి. పోపంతా వేగిపోయిన తర్వాత లాస్ట్‌లో కొంచెం పసుపు కూడా వేసేసి, అది గూడా ఒక్కసారి అలా కలిపేసుకొని, స్టవ్ ఆపేసి, మనం ఈ రవ్వ ఉడకపెట్టుకున్నాం కదా! దాంట్లో వేసేసి కలుపుకోవాలి. దీనికి కొంచెం నెయ్యి కానీ, ఏదైనా కొద్దిగా ఎక్కువగానే పడుతుంది. ఎందుకంటే గోధుమ రవ్వ కొంచెం జిగటుంటుంది గదా మనకి. అది అంటుకోకుండా ఉండాలంటే కొద్దిగా నూనె కానీ, నెయ్యి కానీ కొంచెం ఎక్కువే పడుతుంది. కానీ టేస్ట్ బావుంటుందండి. ఒకసారి ఎప్పుడన్నా ట్రై చేయండి. ఎప్పుడు అన్నం పులిహార కాకుండా. ఒక 2 పెద్ద నిమ్మకాయలైతే దీనికి సరిపోయాయి. నేను 2 గ్లాసుల నిండా చేస్తున్నాను. అందుకని ఒక 2 పెద్ద నిమ్మకాయలైతే పిండేశాను. ఇప్పుడు దీంట్లో ఉప్పు, టేస్ట్‌కి సరిపడా ఉప్పు కూడా వేసేసుకోవాలి. వేడి మీద కాకుండా కొద్దిగా చల్లారిన తర్వాత మనము చేత్తో కలిపేసుకోవచ్చు. గెరిటతో కలిపితే ఏందంటే అంత బాగా రాదు. ముద్ద ముద్దగా అనిపిస్తుంది. కొంచెం చేత్తో గాని కలిపామనుకోండి బావుంటుంది. చూడండి ఇంత వేడి మీద చేయి పెట్టి తిప్పలేం గాబట్టి కొద్దిగా చల్లార్చుకొని మనం చేత్తో అయితే కలిపేసుకోవచ్చు. కొద్ది కొద్దిగా వర్షాలు ఇవి పడుతున్నాయి గదా! ఒకరోజు వర్షం ఉంటే, ఒకరోజు ఎండగా ఉంటుంది. దీనివల్ల ఏంటంటే పిల్లలకి కొంచెం జలుబు చేయడం, కొద్దిగా గొంతు నొప్పి ఇవన్నీ కూడా ఉన్నాయని చెప్పి ఆహ్, అల్లం మురబ్బ అంటారు కదా! అదైతే ఇంతకుముందు చేశాను కానీ, అది చేస్తే పిల్లలేందంటే వాళ్ళకి ముందు చూపుకు నచ్చాలా, అప్పుడే తింటారు గదా పిల్లలెవరైనా సరే. అవి ఇవొద్దు మాకు అని చెప్పి అప్పుడు తినలేదు. అందుకని వాళ్ళకి నచ్చేటట్టు ఈసారి ఆహ్, ఏంది క్యాండీస్ అని చెప్పానండి. వాళ్ళకి అర్థం కాలేదు. క్యాండీస్ అంటే చాక్లెట్‌లు అనుకున్నారో ఏమో! ఈసారి తిన్నారు బాగా. అవి కూడా వీడియో అయితే తీశాను. దీని తర్వాత అదే పెడతాను. ఒకసారి చూడండి. పిల్లలు మామూలుగా ఇలాంటివి అల్లము, ఇలాంటివి తినమంటే తినరు కదా! మనం ఇట్లా గాని తెలియకుండా చేసి పెట్టామనుకోండి, తినేస్తారు వాళ్ళు. అల్లం వేసానని చెప్పకుండా కొంచెం బెల్లంతోటి మీకు చాక్లెట్‌లాగా చేశానురా, క్యాండీస్ ఇవి బావుంటాయి. మా చిన్నప్పుడు తినేవాళ్ళం. కారంగా ఉంటాయి, తీయగా ఉంటాయంటే, వాళ్ళు గూడా సరేనని జెప్పి 2 తీసి నోట్లేసుకున్నారు. బావున్నాయి మమ్మీ అన్నారు. సరే పిల్లలకి ఎవరికైనా ఉపయోగపడతాయి కదా! అని ఈ వీడియో గూడా షేర్ చేస్తున్నాను. ఇప్పుడు అల్లం అయితే తెప్పించి పెట్టుకున్నాను. అల్లం గూడా బాగొస్తుంది. లేత అల్లం ఉంటుంది గదా! పీచు కట్టింది కాకుండా కొంచెం లేతగా ఉండేది. ఆ అల్లంతో చేసుకున్నామంటే బావుంటుంది. కొంతమంది పంచదారతో కూడా చేస్తారు గానీ, బెల్లమైతే బావుంటుందండి. ఒక కప్పు తీసుకున్నామనుకోండి అల్లము, 2 కప్పులు బెల్లం వేస్తే సరిపోతుంది. అంత ఘాటు తినలేము అనుకునే వాళ్ళైతే 3 కప్పులు బెల్లం వేస్తే సరిపోతుంది.
లేత అల్లమే కాబట్టి కొంచెం ఘాటు అనేది కొద్దిగా తక్కువగానే ఉంటుంది. కాబట్టి నేను 2 కప్పులు బెల్లము, 1 కప్పు అల్లం పేస్టు మిక్సీకి వేసుకున్నాను. మనం గొంతు నొప్పిగా ఉన్నా, కొంచెం జలుబు, దగ్గు లేసిన, కాఫ్ సిల్స్, విక్స్ బిళ్ళలు ఇవి చప్పరిస్తూ ఉంటాం గదా! అలాగే ఇది ఒక చిన్నది ముక్క తీసుకొని నోట్లో ఏసుకొని అలా చప్పరిస్తూ ఉంటే గొంతులో కొంచెం ఘాటుగా, కొంచెం తీపిగా తగులుతూ ఉంటుంది. గొంతు నొప్పి, దగ్గు, కొంచెం జలుబు చేసినా బావుంటుంది. నోరు చప్పగా ఉన్నప్పుడు గూడా ఒక ముక్క నోట్లో ఏసుకున్నామంటే నాలుకకి రుచిగా ఉంటుంది ఇదైతే. ఇది కొద్దిగా కరిగిన తర్వాత కొంచెం అంటే కొంచెం ఎక్కువేయగూడదు. కొద్దిగా అంటే కొద్దిగా ఉప్పు, రాళ్ళుప్పు ఉంటుంది గదా! అది కొద్దిగా జస్ట్ అలా ఏసామంటే మనకి అల్లానికి ఒక రకమైన ఘాటు ఉంటుంది గదా! ఆ ఘాటనేది కొద్దిగా తగ్గినట్టే అనిపిస్తుంది. మామూలుగా పసుపయితే ఎయరు. నేను దంపుడు పసుపుంది ఇంట్లో. అందుకని కొద్దిగా దంపుడు పసుపుంటే అది గూడా ఒక అర స్పూను, ఎక్కువ గాకుండా ఒక అర స్పూనయితే వేస్తున్నాను. ఇదండి పాకము ఇలా వస్తే సరిపోతుంది. అంటే మైసూర్ పాకు చేసుకున్నప్పుడు నురుగ్గా వస్తుంది గదా! మనకి ప్యాన్‌కి అంటుకోకుండా వస్తుంది. అలా వస్తే సరిపోతుంది. ఇదేం పెద్ద విషయం ఏం గాదండి. అర్థమైపోతుంది. మనకి ప్యాన్‌కి అంటుకోకుండా ఇట్లా అన్నప్పుడల్లా పక్కకన్నప్పుడల్లా ప్యాన్ నుంచి విడిగా వస్తుంది. నురుగ్గా వచ్చేస్తుంది మొత్తము. ఆ మాత్రము వచ్చేస్తే చాలు పాకము. ఇప్పుడు దీన్ని వేడిగా ఉండంగానే ఏదైనా ప్లేట్‌కి గానీ, లేదంటే బటర్ పేపర్ ఉంటే సరే, ప్లేట్‌కి కొంచెం నెయ్యి పూసేసుకొని దాని మీదే ఇలా చిన్నవి గాని వేసుకున్నామనుకోండి, ఆరిపోయిన తర్వాత ఈజీగానే వచ్చేస్తాయి మనకి. ఏదైనా డబ్బాలో పెట్టుకుంటే రోజొకటి పిల్లలకిస్తే అలా చప్పరిస్తూ ఉంటారు. కొద్దిగా తియ్యంగా, కారంగా, నోటికి రుచిగా గూడా ఉంటుంది గాబట్టి పిల్లలు గూడా తింటారు. దగ్గు, జలుబు వీటన్నిటికి కూడా చాలా బావుంటుంది. ఈ వర్షాకాలం, చలికాలం అప్పుడొకటి అలా చప్పరిస్తూ ఉన్నామంటే నోటికి బావుంటుంది. కొంచెం హెల్త్‌కి కూడా మంచిదని ఇవైతే కొన్ని చేసి పెట్టేశాను. చెప్పాను కదా! పొద్దున్నే బయటికెళ్ళాలని. ఇంక సరే పొద్దున్నే ఇడ్లీ పెట్టేస్తే సరిపోతుంది. ఉదయం టిఫిన్‌కి సరిపోద్ది. మధ్యాహ్నానికి ఏందంటే పులిహార చేశా కదా! రవ్వ పులిహార అది సరిపోతుంది. సాయంత్రం కల్లి మళ్ళీ వచ్చేస్తాను కదా! కొంచెం ఇడ్లీ పిండి ఉంటే అట్టేసుకోవచ్చని కొద్దిగా ఇడ్లీలోకైతే ఇలాగా టమాటా పచ్చడి చేస్తున్నాను. కొత్తిమీర పచ్చడి. దీంతో పాటు ఓ పక్క గ్రైండర్ కూడా వేసేస్తున్నాను. ఇడ్లీకి, దోసకి రెంటికి కలిపి. టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కొద్దిగా కొత్తిమీర, కొంచెం చింతపండేసి, కొంచెం నూనె వేసి వాడ్చుకుంటే మనకి పచ్చడికి బావుంటుంది అదైతే. సాయంత్రం వచ్చేసి ఆన్‌లైన్‌లో ఒకటి బుక్ చేసున్నాను. ఇదెట్టుందంటే పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టుందండి. నేను అందరూ తెప్పించుకుంటున్నారు గదా! బావుంటాయి ఫ్రిడ్జ్‌లోకని చెప్పి తెప్పిచ్చాను. ఇవైతే నాకైతే అస్సలు సరిపోవండి. కూరగాయలు వేసుకునేదానికి గట్టిగా ఒక పావు కేజీ పడతాయి దీంట్లో. బాగున్నాయి కానీ, ఒక పావు కేజీ కంటే ఎక్కువేం పట్టవు నాకు తెలిసి. ఇంకా ఏవైనా అయితే ఒక అర కేజీ పడతాయేమో. నేనైతే కేజీలు తెప్పిస్తాను వెజిటబుల్స్ అన్నీ. ఇదైతే నాకసలు సరిపోవు. సరేలే పప్పులన్నా పోసుకోవచ్చు అని అనుకున్నాను. బావున్నాయి. అంటే పెసలు, అలసందలు ఇలాంటివి తెప్పిస్తాం గదా! ఇవన్నీ పోసుకొని ఒకదాని మీద ఒకటి పెట్టుకునేదానికి బావుంటాయని ఉంచుకున్నాను. ఆర్డర్ పెట్టిందైతే కూరగాయల కోసం. కానీ వాడిందైతే ఇలా పప్పులు పోసుకునేదానికైతే వాడుకుంటున్నాను వీటిని. తెప్పించినందుకు ఇంక దేనికో దానికి వాడుకోవాలి గదా! బాక్సులైతే బాగా గట్టిగా ఉన్నాయండి. ఆఫర్‌లో తీసుకున్నాను. మొన్న అమెజాన్ ఆఫర్ పెట్టారు గదా! అప్పుడు తీసుకున్నాను. 215 ఎంతో పడ్డాయి. కరెక్ట్‌గా గుర్తులేదు నాకు. ఇది ఇవాల్టి చిన్న వీడియో. మీకు కానీ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.